ఎండలు ఎక్కువగా ఉండటం వల్లో, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమో తెలీదు గానీ, ఏ కూర చేసినా గానీ అస్సలు తినబుద్ధి కావట్లేదు అన్నము. అందుకే ఈరోజు కారం అన్నం అయితే చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. చాలా సింపుల్. ఇది చేసుకోవడం మొదలు పెడితే నాన్ వెజ్ కూడా పక్కన పడేసి ఇదే తింటారు మీరు. అంత బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ఒక ప్లేట్లోకి మనకు కావాల్సినంత అన్నం తీసుకొని ఇందులోకి ఉప్పు, కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నార్మల్గా తింటే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని, కానీ నేనైతే తాలింపు వేస్తున్నాను దీనికి. అంటీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి పల్లీలు, పచ్చెనపప్పు, తాలింపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఆల్రెడీ కరివేపాకు కూడా ముందే కలిపేసాం కాబట్టి రైస్ కలిపేసుకున్నాం అనుకోండి. ఒకసారి వేడి వేడిగా తినండి, అసలు చాలా బాగుంటుంది టేస్ట్. రైస్ ఆరిపోయిందంటే మాత్రం దీని టేస్ట్ అసలు తెలియదు అనమాట మనకి. వేడి వేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. పద్దాకలు ఇదే చేసుకుంటారు. నేనైతే కొంచెం కారం ఎక్కువగా వేసాను, అందుకని స్పైసీగా పుల్లగా భలే ఉంది. తింటుంటే నోరు కాల్తా. దీంట్లో హైలైట్ ఏంటంటే తాలింపు వేయటమే. తాలింపు గింజలు అయితే కరకరలాడుతా బాగుంటాయి. కన్ఫామ్గా ట్రై చేయండి. పిల్లలు కూడా రెగ్యులర్గా తినేవి తిని బోరు కొడితే ఒకసారి అడుగుతారు కదా డిఫరెంట్గా చేయమని. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.